వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం చిక్కుడుకాయలతో నువ్వుల దోశ తయారు చేసే విధానం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేయడం కూడా చాలా మన పిల్లలు ఆకుకూరలు కాయగూరలు తినరు అనేసి వాళ్ళు తినరు అనేసి మనం పెట్టకుండా ఉంటాము. దానివల్ల పిల్లలకి అనారోగ్యం వస్తుంది. మనం ఇలా మనం చేసి వెరైటీగా పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. అన్నీ తినే వాళ్ళకి మనం పెట్టచ్చు. తినని పిల్లల కోసం మనం ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి. రెండో వైపు కూడా బాగా వేగే కదా, ఒక ప్లేట్కి తీసుకోవాలి. ఇలా ఒక్కసారి మీరు ఇలా చేయండి. వాళ్ళు తప్పకుండా కాయగూరలు అనేవి అన్నీ తింటారు. మరి ఈ ప్లేట్కి తీసుకోవాలి. చిక్కుడుకాయలతో నువ్వుల దోశ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నువ్వుల దోశకి అరకప్పు నువ్వులు తీసుకున్నాను. అరకప్పు నూలుకి కప్పు బియ్యం తీసుకోవాలి. ఇలా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కూడా వేసుకుని 2-3 సార్లు బాగా ఇలా 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటలు అయింది, బాగా నానాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్కి వేసుకోవాలి. నువ్వులైతే ఇలా జాలీలో వడకట్టుకోవాలి, లేకపోతే నువ్వులంతా చూసుకొని వేసుకోండి. ఇవి తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఈ బౌల్కి వేసుకోవాలి. సేమ్ రోజ్ పేస్ట్ లాగే ఉండాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. వాష్ చేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి. ఇలా ముక్క గట్టిగానే ఉండాలి. ఉప్పు పట్టిన వారికి మాత్రమే ఉడికించాలి. 1 నిమిషం. ఇప్పుడు ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి. పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాం పేస్ట్. చిన్నగా వేసుకోవాలి. చిన్న దోశలుగా వేసుకోవాలి.
ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం అయింది కదా, మూత తీసి చూద్దాం. ఒకవైపు వేగింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్నాం కదా, ఇలా కొంచెం ఆయిల్ ఇలా మనం రెండో వైపు కూడా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. బాగా వేగాయి కదా, ప్లేట్ తీసుకోవాలి. ఇలా రెండోసారి కూడా వేసుకున్నాం కదా, ఇలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇలా మొత్తం చూడాలి. లో ఫ్లేమ్లో పెట్టినా చాలా తొందరగానే అవుతాయి ఇవి. రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్నాం కదా, ఇలా మూత పెట్టి జస్ట్ 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మొత్తం చూద్దాం. బాగా అదేంటి కదా, మన పిల్లలు ఆకుకూరలు కాయగూరలు తినరు అనేసి వాళ్ళు తినరు అనేసి మనం పెట్టకుండా ఉంటాము. దానివల్ల పిల్లలకి అనారోగ్యం వస్తుంది. మనం ఇలా మనం చేసి వెరైటీగా పెట్టడం వలన వాళ్ళు ఇష్టంగా తింటారు. అన్నీ తినే వాళ్ళకి మనం పెట్టవచ్చు. తినని పిల్లల కోసం మనం ఇలా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా వేగాయి కదా, ఒక ప్లేట్కి తీసుకోవాలి. ఇలా ఒక్కసారి మీరు ఇలా చేయండి. వాళ్ళు తప్పకుండా కాయగూరలు అనేవి అన్నీ తింటారు. మళ్ళీ ప్లేట్కి తీసుకోవాలి. చిక్కుడుకాయలతో నువ్వుల దోశ రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను దీనికి ముందు వీడియోలో నువ్వుల దోశ కూడా పెట్టాను, ఆ లింకు పెడతాను. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇలా ఈ దోశ సాంబార్ అన్నంతో కూడా తినొచ్చు, ఉదయం తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.